దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పరిశీలించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. హరీష్ రావు గారికి దయచేసి చౌకబారు విమర్శల వల్ల తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీయకండి. ఈ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. ప్రతిపక్షం సూచన చేస్తే ఆ సూచనలని నిజంగా అందులో ఏమైనా విషయం ఉంటే వాటిని స్వీకరిస్తాము. మేము చేస్తున్న పనులలో ఇంకా కొంచెం మెరుగ్గా చేయడానికి మీరు ఏం సలహా చెప్తారో చెప్పండి. ఇప్పుడు జనగాం శాసనసభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు వచ్చారు, ఈ వేదికలో పాల్గొన్నారు. వాళ్ళు కొన్ని విషయాలు లేవనెత్తారు, కొన్ని అంశాలు సూచన చేశారు. వాటిని అన్నింటిని కూడా నేను నోట్ చేసుకున్నా. నేను అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చిన. మనం ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలు చేసుకుందాం. ఎన్నికలలో సరే తూకిత్తా మైకిత్తా అనేది మీరంటారు, మేమంటాం. అన్న తర్వాత ప్రజలు తీర్పిస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పిచ్చిండ్రు, అంతకంటే ముందు శాసనసభ ఎన్నికల్లో తీర్పిచ్చారు, సర్పంచ్ ఎన్నికల్లో తీర్పిచ్చారు. కాదు కూడదు రెఫరెండం అని జూబ్లీహిల్స్ ఎన్నికలంటే శ్రీనివాసరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ రెఫరెండంను స్వీకరించారు. నిన్నగాక మన జరిగిన మున్సిపల్ ఎన్నికలను కూడా మీరు చూసిండ్రు. దీన్ని బట్టైనా మీ ఆలోచనలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నా. ప్రతిసారి ప్రజలదే తప్పు, మాకు ఓటు వేయకపోవడం అనే ఒక భావనలో భ్రమలో ఉండడం అది మీకే నష్టం కలిగిస్తుంది. ప్రజలు పదే పదే ఇస్తున్న తీర్పును అర్థం చేసుకొని ప్రజలకు మనకు ఎక్కడ సంబంధాలు తెగిపోయినాయి, ప్రజలకు మనకు ఎక్కడ అవగాహనలో అంతరాయం ఏర్పడ్డదో అంచనా వేసుకుంటే ఒక మంచి ప్రతిపక్షంగా మీరు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గోదావరి జలాలకు సంబంధించి సంపూర్ణమైన చర్చ రేపు బడ్జెట్ సమావేశాలలో ఒక రోజంతా చర్చ చేసుకుందాం. గోదావరి నదీ జలాల వినియోగం, గోదావరి నదీ జలాల వివాదాలని సభలోనే మనం చర్చ చేసుకుందాం అని చెప్పి ప్రతిపక్షానికి నేను సూచన చేస్తున్నా. ఇక మూడవది, నేను సంపూర్ణంగా విశ్వసించేది ఏ సమస్యకైనా, ఎంత జటిలమైన సమస్యకైనా చర్చలే పరిష్కారాన్ని చూపిస్తాయి. చర్చలు జరగకుండా ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకదు. అప్పుడప్పుడు జర్నలిస్టులకు ప్రజాప్రతినిధులకు వివాదం ఏర్పడుతుంది. మీ నుంచి ఒక కమిటీ, మా నుంచి ఒక మంత్రిని ఎవరినో పెట్టి చర్చలు చేస్తాం. మన మీ కార్డుది ఏదో ఇష్యూ వచ్చింది, మీరు ఏదో లేవనెత్తిండ్రు. మీ అంశాలను ఇమ్మీడియట్గా కన్సర్న్ మినిస్టర్ గారికి చెప్పి అన్ని సంఘాలను పిలిపించి కూర్చోబెట్టండి, మాట్లాడండి. ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించుకుందాం అంటే శ్రీనివాసరెడ్డి గారు ఒక సగం రోజు మొత్తం మీ సంఘాలందరినీ, మేము ఇష్టపడే సంఘాలు ఉండొచ్చు, మేమంటే ఇష్టం లేని సంఘాలు కూడా ఉండొచ్చు, కానీ సంఘ ప్రతినిధులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపించినాం. ఇప్పుడు కూడా పక్క రాష్ట్రంతో కానీ, అధికారులతో కానీ, ప్రజాప్రతినిధులతో కానీ రెండు రాష్ట్రాలు చర్చించుకోవడం కానీ, రెండు రాష్ట్రాలు చర్చించుకున్న పరిష్కరించడానికి కాలేని ఏమనుంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చర్చల్లో భాగస్వాములను చేసి వాళ్ళ సమక్షంలో కూడా చర్చలు చేసి అక్కడ కూడా పరిష్కారం కాకపోతే అపిలేట్ అథారిటీస్ ఉన్నాయి. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అండ్ ట్రిబ్యునల్స్. అక్కడ కూడా కాకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి. డైరెక్ట్గా మనము సినిమా క్లైమాక్స్లకు పోలేము. ఇన్ని సంవత్సరాల పరిపాలన అందించిన మీకు ఈ అవగాహన ఉన్నదని నేను అనుకుంటున్నా. ఈరోజు మేము వచ్చిన తర్వాత ప్రాథమిక దశలో చర్చలు ఉన్నాయి. పక్క రాష్ట్రంతో ఎలాంటి భేషజాలు లేకుండా చర్చలు చేస్తాం, మా హక్కులు సాధించుకుంటాం. మీకు వివాదం కావాలన్నా, పరిష్కారం కావాలన్నా అంటే మేము పరిష్కారం కోరుకుంటాం. మీకు చర్చలు కావాలన్నా, పంచాయతీలు కావాలన్నా అంటే మేము చర్చలు కోరుకుంటాం. మేము శాశ్వతంగా మన యొక్క నీటి హక్కులను కాపాడి తెలంగాణలో ప్రతి ఎకరాకి సాగునీరు, తెలంగాణలో ప్రతి పౌరుడికి తాగునీరు అందించడమే మా లక్ష్యం. దానికి సంబంధించిన నిధులను వనగూర్చుకుంటాం. దానికి నిధులను ఎట్లా సమీకరించుకోవాలనో ప్రణాళికలు చేసుకుంటాం. ఒక ప్రణాళికబద్ధంగా మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాము. దయచేసి ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారికి, శాసనసభ్యులు హరీష్ రావు గారికి, ఇతర కీలకమైన నేతలకు నా సూచన ఒక్కటే, సహేతుకమైన విమర్శలు చేయండి. చౌకబారు విమర్శలు రాజకీయాల కోసమో లేకపోతే ఏదైనా మీ కారణాల చేత మీరు అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారు అని అనుకుంటే ప్రజలు వరుసగా తీర్పులు ఇచ్చుకుంటూ వచ్చిండ్రు. ఇక ప్రజల్ని తప్పు పట్టడం మానేయండి. ప్రజలు విఘ్నులు. మీకు ఇచ్చినప్పుడు మీకు ఇచ్చారు. 94 నుంచి 2004 వరకు టీడీపీకి ఇచ్చారు, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్కి ఇచ్చారు, 2014 నుంచి దాదాపుగా 2024 వరకు బీఆర్ఎస్కి ఇచ్చారు. ఇక్కడ నుంచి 2034 వరకు మాకు ఇవ్వబోతున్నారు. నేను మొదటి నుంచి అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. మీరు ఏం చింత పెట్టుకోకండి, ఆరోగ్యం కాపాడుకోండి, ఆరోగ్యవంతంగా ఉండండి. మంచి ఆలోచనలు వస్తే ఆటోమేటిక్గా ఆరోగ్యం మంచిగా ఉంటుంది.
అప్పుడప్పుడు కడుపులంతా బాధ పెట్టుకొని ఇదేదో మా వారసత్వ ఆస్తి, ఈ ఆస్తిని ఎవరో కొల్లగొట్టేసిరు అన్నట్టుగా కడుపులంతా బాధ పెట్టుకుంటే దాంతోనే ఆరోగ్యం దెబ్బతింటుంది. మీకు కూడా అందరికీ తెలుసు కదా, బాధ ఎక్కువైనా దుఃఖం ఎక్కువైనా రాత్రి నిద్ర సరిగ్గా లేకపోయినా చివరికి ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఆ పరిస్థితులు వద్దు. 10 సంవత్సరాల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పొద్దున్నే లేచి వాకింగ్ చేసుకోండి, సాయంత్రం వ్యాయామం చేయండి, యోగా చేయండి, మంచి ఆలోచనలు చేయండి, మంచి పుస్తకాలు చదవండి. 80,000 ఏం చదివారు, ఇప్పుడు మంచి పుస్తకాలు తెలంగాణ సమాజానికి ఉపయోగపడే పుస్తకాలు కూడా చదవండి. తక్కువకి ఎక్కువకు చిన్నజీఆర్ స్వామి గారి సూక్తులు వినండి, లోక కళ్యాణం కోసం మంచి ప్రవచనాలు వినండి. అంతే తప్ప ప్రజల మీద విషయం గక్కి మమ్మల్ని ఏదో శాపిస్తే ఏమి జరగవు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. మీ శాపనార్థాలు ఎన్ని పెట్టినా నాకు సంతోషం. వాళ్ళు చాలా బాధతోని మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాడిస్టిక్ ప్లెజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ చూసినప్పుడు. అంత బాధపడు మీకు అక్కర్లేదు. ఈ ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తాం. గోదావరిలో తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను అన్నిటినీ కాపాడతాము. ఎవ్వరికి ఎలాంటి చింత అక్కర్లేదు. నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలలో అన్నిట్లలో తెలంగాణ హక్కులను, అది గోదావరి కావచ్చు, కృష్ణా నది కావచ్చు, హక్కులను కాపాడడమే కాకుండా ఇప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టులను అన్నిటిని కూడా నిర్మాణం పూర్తి చేస్తాం. మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఎవరికి ఎలాంటి అనుమానము అవసరం లేదు, ఎవరికి ఎలాంటి చింత అవసరం లేదు. విషయాలు ఉంటే రేపు బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చి అక్కడ చర్చ చేస్తాం. సహకరించిన మీడియా మిత్రులకు, ఎందుకంటే సన్లైట్ ఫెయిల్ అవుతుంది, త్వరగా ప్రయాణం మొదలు పెట్టేది ఉంది, మళ్ళీ ఒకసారి వస్తా. సమ్మక్క సారలమ్మ జాతర కూడా బ్రహ్మాండంగా జరిగింది, మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ఒక సౌత్ కుంభమేళాగా నిర్వహించినాం. చిన్న చిన్న అక్కడక్కడ ఏమైనా నిర్వహణలో ఉన్నా మీరందరూ సహకరించి ఒక గొప్ప మేళాను మీరందరూ చేసిండ్రు. ఇంకా దాన్ని అభివృద్ధి చేస్తాం. శాశ్వతంగా అక్కడ వసతులను కూడా ఏర్పాటు చేస్తాం. నిరంతరం అక్కడికి భక్తులు వచ్చి దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లను చేస్తాం. మళ్ళొకసారి నాకు సమ్మక్క సారలమ్మ వచ్చేది ఉన్నది. ఆ రోజు వివరంగా మీ అందరు పాత్రికేయ మిత్రులతో కూర్చొని భోజనం చేసి అన్ని వివరాలు మీతో మాట్లాడి వెళ్తా. తొందరలోనే ఇన్ఛార్జ్ మంత్రి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా, బడ్జెట్ సమావేశాలు అయిపోతేనే ఒక్కసారి అక్కడ ఏర్పాటు చేయండి. మొన్నటిసారి క్యాబినెట్ పెట్టుకున్నాం, ఈసారి మీడియా మిత్రులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఏమేమి వాళ్ళ సూచనలు కూడా ఉన్నాయో తీసుకొని ముందుకు వెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. లేదు, ఖచ్చితంగా ప్రయోజనాలకు తీసుకొస్తాం. సాంకేతిక నిపుణులు ఉన్నారు, కంపెనీలతో మాట్లాడుతున్నాం. ఇప్పుడు భూమి మీద కనిపించేది మాత్రమే కుంగింది. భూమి లోపల ఉన్న సమస్యను తీసుకురావాలంటే దాని మీద విశ్లేషణ జరగాలి. ఆ ఏజెన్సీలను కూడా అపాయింట్ చేసినాం. కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ప్రాజెక్టులు ఏది నిరుపయోగం చెయ్యము. దాన్ని ఉపయోగించే క్రమంలో భవిష్యత్తులో ప్రమాదాలు రాకుండా, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ నష్టం జరగకుండానే మా ప్రయత్నము. అది ఎవరి సొంత ఆస్తి కాదు, ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముతో కట్టిన మేడిగడ్డ, అన్నారము, సుందెల్ల ప్రాజెక్టులను గాలికి వదిలేయము. ఖచ్చితంగా వాటిని సమీక్ష చేసి భవిష్యత్తులో మళ్ళీ ప్రమాదం జరగకుండా వాటిని రిపేర్స్ చేసి ఆ రిపేర్స్ ద్వారా ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తాము. ఎవ్వరు ఎలాంటి ఆరోపణలు చేసినా మాకేమీ బాధ లేదు, ప్రజలు గమనిస్తున్నారు. మా చిత్తశుద్ధిని వాళ్ళు ఎంత అనుమానించినా ప్రజలకు విశ్వాసం ఉన్నది కాబట్టి ప్రజలు టైం అండ్ అగైన్ తీర్పు ఇచ్చిండ్రు. ఖచ్చితంగా ప్రాజెక్టులు అన్నిటిని కూడా ప్రజలకు ఉపయోగించుకునే తీరుతామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కోట్ల రూపాయలు గత కొంతకాలంగా రాజకీయ రంగు పులుముకుంటా ఉంది. ఈ నేపథ్యంలో నేను స్పష్టంగా సూచన చేయదలుచుకున్నా, మనం కష్టపడి ప్రాజెక్టులు నిర్మించుకొని గోదావరి పరివాహక ప్రాంతాన్ని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసుకోవాల్సిన సమయంలో అనవసరమైన ఆరోపణలు, అబద్ధపు ప్రచారాలతోని తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి దయచేసి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పరిపాలన అందించిన వాళ్ళు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే మనకు ఎలాంటి సమస్యనే లేదు. ఉమ్మడి రాష్ట్రంలో మన ఆవేదన, మన బాధ, సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టుల్లో నిర్లక్ష్యానికి గురైనాయి. ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మా రాష్ట్రం మాకు కావాలి. నీళ్లు, నిధులు, నియామకాల నేపథ్యంలో ప్రధానంగా మనం చెబుతూ వచ్చింది ఇదే.
మరి దేవాదుల నీటి విషయంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవాదుల ప్రాజెక్టు సహా గోదావరి నదీ జలాల్లో మేము అత్యంత కమిట్మెంట్తో సిన్సియారిటీతో గోదావరి జలాలు మొత్తం మనకి అలకేట్ అయిన 968 టీఎంసీ ఉపయోగించుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్న విషయం నేను మీకు మనవి చేస్తున్నా. అదేవిధంగా పదే పదే కొందరు వ్యక్తులు శక్తులు ప్రభుత్వం పెద్దలపై దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి నదీ జలాలపై ఒక్క చుక్క నీళ్లు వదులుకోవడానికి సిద్ధంగా లేము. ఏ పోరాటానికైనా సిద్ధము. మేము గతంలో మరి ప్రతిపాదనలో మేమే మరి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కానీ మరి కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీకి కానీ ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలించకుండా ఉండడానికి అబ్జెక్షన్ రైజ్ చేయడం జరిగింది. మరి స్పెసిఫిక్గా దేవాదుల ప్రాజెక్ట్ విషయంలో నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను వారికి వేరే చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇలా ఫోర్స్ చేసి అలా తీసుకొచ్చిన. ఎందుకంటే ఈ ప్రాజెక్టు ఆన్ సైట్ విజిట్ చేసి అసలు ఈ ప్రాజెక్ట్ యొక్క మరి అద్భుతమైన డిజైను ఒక 17 నియోజకవర్గాల్లో 5.5 లక్షల ఎకరాల ఆయకట్టుకి నీళ్లు పోయే విధానం మరి ఇది సుదీర్ఘంగా ఆలస్యమై ఏ విధంగా ఖర్చు పెరిగిపోయిందో వారికి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసి తప్పనిసరిగా వారి సహకారంతో దేవాదుల ప్రాజెక్టు ఇది ఫిబ్రవరి 2026 మరి నవంబర్ డిసెంబర్ 2027లో పూర్తి చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా దేవాదుల ప్రాజెక్టులో మరి ఎక్కడెక్కడ ఏమన్నా డెఫిషియన్సీస్ గతంలో జరిగి ఉండి ఇప్పుడు కొందరు మిత్రులు పంపింగ్ విషయం మాట్లాడారు, మరి పెద్దలు టనల్ విషయం మాట్లాడినారు. ఈ విషయాలన్నీ కూడా దయచేసి కొన్ని మాకు వారసత్వంగా వచ్చిన విషయం కూడా మరి మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. అయినా సరే గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుని 2001లో కొంత కన్సెప్షన్ జరిగింది. ఇప్పుడు 2026 మరి చాలామంది ముఖ్యమంత్రులు మారినరు. కానీ నా దృఢ నమ్మకం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ దేవాదుల ప్రాజెక్టు సంపూర్ణ రూపంలో 2027 చివరిలో పూర్తయి 5.5 లక్షల ఎకరాల ఆయకట్టుకి గోదావరి నది జలాలు అందజేయబోతున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా నార్త్ తెలంగాణలో చాలా జిల్లాలకి ఇక్కడి నుంచి డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా జరుగుతుంది. మరి వరంగల్ నగరానికి కూడా డ్రింకింగ్ వాటర్ ఇక్కడి నుంచే సప్లై చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా దేవాదుల ప్రాజెక్ట్ని వేగవంతం చేసి అన్ని విధాలుగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దేవాదుల ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నిటికీ ఎక్కడెక్కడైతే భూసేకరణకి నిధులు కావాలనో వచ్చే జూన్ 2 లోపల రాష్ట్రంలో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకి అదనపు నిధులు కేటాయించి ఎన్ని నిధులు అవసరం ఉన్నా కేటాయించి మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులకి భూసేకరణ జూన్ లోపల పూర్తి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రకటన చేసిండ్రు. వారిని నేను అభినందిస్తున్నా. అదేవిధంగా ఇరిగేషన్ శాఖకి ఇరిగేషన్ ప్రాజెక్టులకి ప్రత్యేకంగా దేవాదుల ప్రాజెక్టుకి అదనపు నిధులు కేటాయింపజేసి మరి నేను మళ్ళీ చెప్తున్నా నవంబర్ డిసెంబర్ 2027లో పూర్తి చేసే దిశగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తూ చివరిగా ఎక్కువ టైం లేదు, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కాబట్టి నేను చాలా షార్ట్గా ముగిస్తున్నా. గోదావరి నదీ జలాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క చుక్క నీటి కూడా త్యాగం చేయడానికి ఎవరికి వదులుకోవడానికి సిద్ధంగా లేము. గతానికంటే ఎక్కువ
గతానికంటే ఎక్కువ కృష్ణా గోదావరి నదీ జలాలు తెలంగాణ నీటి వాటాలు నీటి హక్కులు కాపాడడానికి మరి అన్ని ఫోరమ్స్ లో రివర్ మేనేజ్మెంట్ బోర్డులో కానీ ట్రిబ్యునల్లో కానీ సుప్రీంకోర్టులో కానీ కేంద్ర ప్రభుత్వంతో కానీ ఎక్కువ పోరాటం చేస్తున్నాం. తప్పనిసరిగా మా కాంగ్రెస్ ప్రభుత్వంలో గోదావరి నదీ జలాల విషయంలో కానీ కృష్ణా నదీ జలాల విషయంలో కానీ మరి తెలంగాణ యొక్క నీటి వాటా నీటి హక్కులు మేము సంపూర్ణంగా కాపాడుకుంటాం. గోదావరి నది మీద అన్ని ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తాం. మరి అదే విధంగా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు చాలా గొప్ప ప్రాజెక్ట్. అది 120 టీఎంసీలకి కెపాసిటీతో కడితే ఈరోజు క్రమక్రమంగా డీసిల్టింగ్ సిల్టేషన్ అండ్ సెడిమెంటేషన్ వల్ల దాని కెపాసిటీ 80 టీఎంసీకి తగ్గింది. ఎస్ఆర్ఎస్పి డీసెడిమెంటేషన్ అండ్ డీసిల్టింగ్ కూడా చేపడతాము. కడెం ప్రాజెక్టు ఆల్రెడీ చేపట్టినాము. కడెం ప్రాజెక్టు మేము అధికారంలో రాకముందే 50% స్టోరేజ్ తగ్గిపోయింది సిల్టేషన్ అండ్ సెడిమెంటేషన్ తోని. దానికి ఆల్రెడీ డీసెల్టేషన్ మొదలుపెట్టినాం. మరి గోదావరి బేసిన్ మీద ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్టోరేజ్ కెపాసిటీకి పోయే విధంగా మరి మేము ఆ డీసిల్టేషన్ అండ్ డీసెడిమెంటేషన్ ఒక నేషనల్ ఫ్రేమ్వర్క్ కింద చేపడతాం. తప్పనిసరిగా ఇంకో పెద్ద విషయం మీడియా మిత్రులారా మీకు తెలియజేయాలి. గోదావరి బేసిన్ లో ఉమ్మడి వరంగల్ జిల్లాతో సహా తెలంగాణ చరిత్రలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఎన్నడూ లేనంత ఎక్కువ స్థాయిలో రికార్డు స్థాయిలో ఏకరేజ్లో ఎక్కువ ఎకరాల్లో మరి వరి కానీ ఇతర పంటలు పండినయి. ఎక్కువ వరి పంట పండింది, ఎక్కువ ప్రొక్యూర్మెంట్ జరిగింది. ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో విషయం. దయచేసి మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికి తెలియజేస్తున్నాను. గోదావరి బేసిన్ లో హైయెస్ట్ ఎకరేజ్, హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్, హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ మరి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో గత 2 ఏళ్లలో జరిగిన విషయం కూడా నేను మనవి చేస్తూ మరి దేవాదుల